మనిషి చరిత్రలో ప్రతిసారి కొత్త టెక్నాలజీ వచ్చి ప్రపంచాన్ని పూర్తిగా మార్చింది. టెక్నాలజీ మన జీవితాలను సులభం చేశాయి, కానీ కొన్నిసార్లు భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద టెక్నాలజీ విప్లవం ఏఐ. ఏఐ అంటే ఏంటి? ఇది మనుషుల్లా ఆలోచించి నేర్చుకుని నిర్ణయాలు తీసుకునే సాఫ్ట్వేర్ సిస్టమ్. కానీ ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ప్రపంచాన్ని వెంటాడుతోంది. అదేమిటంటే, ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా? ఏఐ వల్ల ప్రపంచానికి మంచిదా చెడ్డదా? ఏఐ మనిషిని మించిపోతుందా? ఏఐ వల్ల భవిష్యత్తులో ఏం జరగబోతుంది? వీటన్నిటికీ ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు FPF తెలుగు యూట్యూబ్ ఛానల్. నంబర్ 1, ఏఐ అంటే ఏమిటి? ఏఐ అంటే కేవలం రోబోలు మాత్రమే కాదు. ఏఐ అంటే మనిషి మెదడుని అనుకరించే సిస్టమ్. ఇది డేటా నుండి నేర్చుకుంటుంది, ప్యాటర్న్ను గుర్తిస్తుంది, తర్వాత స్వాతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రెజెంట్ ఈరోజు మనం వాడుతున్నవి గూగుల్ సెర్చ్, యూట్యూబ్ రికమెండేషన్, వాయిస్ అసిస్టెంట్, ఆటో డ్రైవింగ్ కార్స్, ఇవన్నీ ఏఐ మీద ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్న పెద్ద కంపెనీలు ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్. ఈ కంపెనీలే ఏఐని డెవలప్ చేస్తున్నాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏఐ వల్ల నిజంగా ఉద్యోగాలు పోతాయా అని. ఇది మీరు ఒక్కరు అడుగుతున్న ప్రశ్న అయితే కాదు, ప్రపంచం మొత్తం అడుగుతున్న చాలా పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం ఉంది. కొన్ని స్టడీస్ ప్రకారం 2030 నాటికి కోట్ల కొద్ది ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల తగ్గే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ ఉద్యోగాలో చెప్తాను, నోట్ చేసుకోండి. డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, బ్యాంకింగ్ రొటీన్ వర్క్, డ్రైవింగ్ జాబ్స్, ఫ్యాక్టరీ మాన్యువల్ వర్క్. ఇవే ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఏఐ వేగంగా పనిచేస్తుంది, ఎప్పుడు అలసట ఉండదు, తప్పుడు తక్కువగా చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నిజం. ఉద్యోగాలు పూర్తిగా పోవు, అవి మారతాయంతే. కానీ అవి ఎందులోకి మారతాయో చెప్తా. హిస్టరీ ప్రకారంగా ప్రతి కొత్త టెక్నాలజీ పాత ఉద్యోగాలను తగ్గించినా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. అవే ఏఐ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, రోబోటిక్ టెక్నీషియన్స్, ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ ట్రైనర్. ఏఐ వల్ల వచ్చే కొత్త జాబ్స్ ఇవే. ప్రెజెంట్ ఇప్పుడు మనిషి చేసే పని ఆలోచించడం, సృజనాత్మక నాయకత్వం. రొటీన్ పనులు మిషన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏసీ నుండి హెయిర్ కట్ వరకు అన్ని మనం చిన్న చిన్న మిషన్లే వాడుతున్నాం. అంటే మనిషి విలువ ఇక్కడ తగ్గడం లేదు, మనిషి పనుల స్వరూపం మాత్రమే మారుతుంది. కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ వల్ల ప్రపంచంలో జరిగే చాలా మంచి విషయాలు ఉన్నాయి. అవేంటో చెప్తాను, అవి నోట్ చేసుకోండి. భవిష్యత్తులో ప్రపంచం పూర్తిగా డిజిటల్ అవుతుంది. హాస్పిటల్లో డాక్టర్లకు సహాయం చేసే ఏఐ ఉంటుంది. రోగాలను ముందే గుర్తిస్తుంది. ఎడ్యుకేషన్లో ప్రతి స్టూడెంట్కి పర్సనల్ టీచర్ లాంటి ఏఐ ఉంటుంది. వ్యవసాయంలో పంటలు ఎప్పుడు వేయాలి, ఎప్పుడు కొయ్యాలి అన్నది ఏఐ చెబుతుంది. ట్రాఫిక్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ప్రమాదాలను తగ్గిస్తాయి. సమాజం మరింత వేగంగా, స్మార్ట్గా తయారవుతుంది. టెక్నాలజీ ఆధారంగా పూర్తి ప్రపంచం బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోతుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి ఏఐ వల్ల జరిగే నష్టాలేంటి, ప్రమాదాలేంటి, అవి కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. ఏఐతో మంచి మాత్రమే కాదు, ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. నంబర్ 1, డీప్ ఫేక్స్. నకిలీ వీడియోలు, వాయిస్లు తయారు చేసి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. నంబర్ 2, జాబ్స్ టాలెంట్. స్కిల్స్ ఉన్నవారు ముందుకు వెళ్తారు, స్కిల్స్ లేని వారు వెనుకబడే ప్రమాదం ఉంది. నంబర్ 3, నియంత్రణ కోల్పోవడం. ఎక్కువ శక్తివంతమైన ఏఐ మనిషి నియంత్రణ దాటిపోతే, ఫర్ ఎగ్జాంపుల్, మానవుడు చేయని పనిని ఏఐ చేసుకుంటూ పోతే మానవునికి విలువ ఉండదు. ఈ విషయం గురించి ప్రపంచంలో పెద్ద టెక్ లీడర్ కూడా హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకి ఎలాన్ మాస్క్. ఈయన చాలా సందర్భాల్లో ఏఐ ప్రమాదాల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. ఏఐ అన్టాలెంటెడ్ కాదు, ఫుల్ టాలెంటెడ్. అండ్ ఏఐ మనిషిని దాచిపెడుతుంది, అండ్ ఏఐ మనిషిని దాటి వేస్తుంది అని కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సో మనం చేయని పనిని ఏఐ చేస్తుంది కాబట్టి మన మీద ఏఐకి పెత్తనం రావచ్చు. అదెలా అంటే, ఏఐ గురించి చాలా మందికి తెలియని కొన్ని నిజాలు ఇక్కడ ఉన్నాయి. ఆ నిజాలేంటో ఈరోజు బయట పెడతాను, వినండి. మొదటి నిజం, ఏఐ మనల్ని గమనిస్తుంది. మన బ్రౌజింగ్, సెర్చ్ హిస్టరీ, ప్రవర్తన అన్ని డేటాగా నిల్వ అవుతున్నాయి. దానివల్లే ఏఐ మనల్ని గమనిస్తుంది. రెండవ నిజం, ఏఐ బయాస్ ఉండొచ్చు. అంటే తప్పు డేటా ఉంటే తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక మూడవ నిజం, ఏఐ మనిషిలా బాధపడడం, నవ్వడం, గర్వించడం, అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. ఇది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అయితే ఫ్యూచర్లో ఏఐ ఏం చేయబోతుంది? మనిషిలా మాట్లాడుతుంది, సినిమా మ్యూజిక్లు సృష్టిస్తుంది, కొత్త మందులు కనిపెడుతుంది, అంతరిక్ష పరిశోధనలకు కీలకం అవుతుంది. మనం ఊహించని స్థాయికి ఏఐ ఎదిగి చూపిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఏఐ మనిషితో స్నేహంగా ఉంటుందా, శత్రువుగా ఉంటుందా? దీనికి కన్క్లూజన్ ఏంటి? చాలా మందికి ఈ డౌట్ ఖచ్చితంగా ఉంటుంది. వాట్ ఈస్ ద కన్క్లూజన్? దీనికి సమాధానం చాలా సింపుల్. ఏఐ ఒక టూల్ మాత్రమే. దాన్ని ఎలా ఉపయోగిస్తామో అదే దాని ప్రభావాన్ని నిర్ణయిస్తుంది. సరైన విధానంగా వాడితే ఏఐ మనిషి జీవితాన్ని స్వర్గంగా మార్చగలదు. అదే ఏఐని మానవుడు తప్పుగా వాడితే మానవ జీవితాన్ని నరకంగా మార్చగలదు. కాబట్టి భవిష్యత్తు భయం కాదు,
భవిష్యత్తు సిద్ధత. ఇప్పుడు ఈ టోటల్ ఇన్ఫర్మేషన్తో కలిపి ఒక్కటే చెప్పగలుగుతాను, ఏఐకి భయపడకండి, ఏఐని నేర్చుకోండి. అప్పుడే భవిష్యత్తు మీదే అవుతుంది. అర్థమవుతుందా? ఎవరికైతే అర్థమవుతుందో వాడు మేలుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టెక్ అండ్ ఫ్యూచర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ద్వారా 10 మందికి షేర్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీకు మరిన్ని కావాలనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తానంత వరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ.